ఉచియాస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన 2025 లో రాబోయే యాక్షన్ యానిమేస్ గురించి అనమాట. ఇవేమి సీక్వెల్ యానిమేస్ కాదు, ఇవి వచ్చి కొన్ని న్యూ యానిమేస్ అనమాట. మన 2025 లో ఆ యానిమేస్ సీజన్ 1 రాబోతుంది. అవి కూడా దమాదర్ యాక్షన్ యానిమేస్ అనమాట. లిటరలీ ఆ యానిమేస్ లో చాలా అంటే చాలా యాక్షన్ ఉంది. అది మన 2025 లో వస్తే అవి చాలానే ఫేమస్ కావచ్చు ఆ యానిమేస్. ఇంకా ఈ యానిమేస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని నేను టాప్ 5 లిస్ట్ గా చేసిన అనమాట. యానిమే మన నెక్స్ట్ ఇయర్ రాబోతుందని. ఇంకా మనం ఆ యానిమే రిలీజ్ అయితేనే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో తీసుకొని వస్తాం. ఇది ఇప్పుడు యావి రాబోతున్నాయని మీకు చెప్పబోతున్నా. మన 2025 లో యాక్షన్ యానిమేస్ మాత్రమే అనమాట. ఇంకా వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి సకమోటో డేస్. ఈ యానిమేకి లిటరలీ చాలా అంటే చాలా హైప్ ఉంది. ఈ యానిమే వస్తేనే కొన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనమాట. ఈ యానిమే రిలీజ్ డేట్ వచ్చి మన జనవరి 11th కి రిలీజ్ కాబోతుంది. ఈ యానిమే మన నెట్ఫ్లిక్స్ లో అనమాట. ఈ యానిమేవి మనకి 24 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇంకా ఈ యానిమేకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది అనమాట. దీని మాంగానే చాలా మంది ఎక్స్ప్లెయిన్ ఉంటారు, చాలా మంది రీడ్ చేస్తారనమాట. దీని మాంగాలో కొన్ని బ్రూటల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు పెడుతున్నా, ఒకటి చూడండి. ఇంకా ఈ యానిమే ఆ లెవెల్లో ఉంటుందో మనం చూడాలి. ఈ యానిమేది ఒక ట్రైలర్ వచ్చిందనమాట. మన సకమోటో డేస్ ఒక ట్రైలర్ మన నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇంకా మనకి రిలీజ్ డేట్ కూడా చెప్పింది. ఈ ట్రైలర్ లో యానిమేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. నాకు ఇలాంటి యానిమేషన్ అంటే నచ్చుతుంది. ఇంకా ఈ యానిమే ప్లాట్ ఏదంటే మన సకమోటో మెయిన్ క్యారెక్టర్ పేరు. తను ఒక హిట్లర్ అనమాట. హిట్లర్ అంటే సమ్ కాంట్రాక్టర్ తీసుకొని వాళ్ళు చంపుతాంటారు చూడండి, వాళ్ళని హిట్లర్ అంటారు. ఇంకా మన సకమోటో డే ఒక హిట్లర్, కానీ తనకి ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడనమాట. ఇంకా తను తన హిట్లర్ జాబ్ ని ఇంకా రిటైర్ తీసుకొని ఒక షాప్ పెట్టుకొని తన ఫ్యామిలీని సాగిస్తా అంటాడు. ఇప్పుడే సమ్ రీజన్ గా వాడు మళ్ళీ తన హిట్లర్ లైఫ్ లోకి పోతాడనమాట. అది ఎలా పోతాడు, ఆ జర్నీలో ఏమైతుంది అనేది ఈ యానిమే స్టోరీ. నేను చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పా ఈ మాంగా స్టోరీని. నేను లిటరలీ ఒక చాప్టర్ చదివా అంతే దీన్ని. ఇంకా నాకు ఎలా అర్థమైందో అలా చెప్పు. ఇంకా ఈ యానిమేకి చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే దీని మాంగా అంత ఫేమస్ అయిందనమాట. ఇంకా ఈ యానిమే మనకి రాబోతుంది మన జనవరి 2025 లో. ఈ యానిమే ఎలా ఉంటుంది మనం చూడాల్సిందే. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి లార్డ్ ఆఫ్ మిస్టరీస్ అనమాట. ఈ యానిమేకి లిటరలీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ యానిమే ఒక ఇసకా బేస్ యానిమే అనమాట. కానీ ఈ యానిమే కొంచెం డిఫరెంట్, మానవ అడాప్టేషన్ అనమాట జరగబోతుంది ఈ యానిమేకి. లిటరలీ ఈ యానిమేకి యానిమే కమ్యూనిటీలో హైప్ ఉంది ఈ యానిమేకి. ఈ యానిమే ప్లాట్ ఏదంటే మనకి మన మెయిన్ లీడ్ చూపెడతాడు. తన పేరు వచ్చి క్లేన్ అనమాట. మన క్లేన్ లైఫ్ లో లక్ అనేది ఉండలేదన్నమాట. తనకి లక్ 0% ఉంటుంది. తను ఒక రోజు ఆఫీస్ ని ఇంకా వస్తూ ఉంటే ఒక వ్యక్తి బుక్స్ ని సేల్ చేస్తుంటాడు అనమాట. తను వితౌట్ రీజన్ ఆ బుక్ కొనుక్కొనేస్తాడు. బుక్ కొనుక్కొనేసి చదివితే ఒక రిచువల్ ఉంటుంది అనమాట. ఆ రిచువల్ పర్ఫామ్ చేస్తే తన లక్ పెరుగుతుంది అని ఉంటుంది బుక్ లో. తను ఆ రిచువల్ ని పర్ఫామ్ చేస్తాడు. దాని తర్వాత తను ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి స్పాన్ అవుతాడు అనమాట. ఇంకా ఈ యానిమేలో ఏమేమైతుంది అనేది ఈ యానిమే ప్లాట్ అనమాట. ఈ యానిమేకి మన యానిమే కమ్యూనిటీలో చాలా అంటే చాలా హైప్ ఉంది అనమాట. ఈ యానిమే వస్తే ఒక నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ పెడుతుందని హైప్ ఉంది. ఇంకా నేనైతే దీన్ని చాప్టర్ 1 చదివాను. మీకు చాప్టర్ 1 చదివి ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. ఇంకా ఈ యానిమే మన 2025 సమ్మర్ మంత్ లో రిలీజ్ కావచ్చు. ఇంకా ఈ యానిమేకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ యానిమేలో లిటరలీ చాలా అంటే చాలా యాక్షన్ ఉంది. అలాగనే మనకి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా చిక్కుతుంది అనమాట ఈ యానిమేలో. ఇంకా ఈ యానిమే మన 2025 లో రాబోతుంది. మన లిస్ట్ లో థర్డ్ యానిమే పేరు వచ్చి గజియా కూతా అనమాట. ఈ యానిమే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. ఈ యానిమే ప్లాట్ ఏదంటే మనకి ఒక వరల్డ్ చూపెడతారు అనమాట. ఆ వరల్డ్ లో ఒక రిచ్ పీపుల్స్ ఉంటారు, అలాగనే పూర్ పీపుల్స్ ఉంటారు. అలాగనే రిచ్ పీపుల్స్ తన వేస్ట్ ఐటమ్స్ ని ఒక డ్రైనేజ్ లోకి విసిరేస్తుంటారు అనమాట. ఆ డ్రైనేజ్ లో అలాగనే ఎవరైనా మర్డరర్ ఉంటే అక్కడ శిక్షిస్తారు. ఇంకా మన మెయిన్ లీడ్ రూడు మన మెయిన్ లీడ్ పేరు అనమాట. తను స్లమ్ లో బతుకుతా ఉంటాడు. తన ఫాదర్ ఒక క్రిమినల్ ఉంటాడు అనమాట. తన ఫాదర్ కి అక్కడ ఒక శిక్ష ఇచ్చింటాడు. మన రూడోకి మెయిన్ ఇష్టంగా ఏముంటుందంటే వాళ్ళు రిచ్ పీపుల్స్ అందరూ తన వేస్ట్ ఐటమ్స్ ని ఆ డ్రైనేజ్ లోకి పారేస్తా ఉంటారు అనమాట. మనోడు దొంగతనం చేసి ఆ వేస్ట్ ఐటమ్స్ కూడా కొంచెం రెడీ చేసుకొని వాడుతూ ఉంటాడు. ఇంకా దీంతో ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. మన రూడో ఉండుకొని తన ఫాదర్ ని ఎవరు చంపారు, తన ఫాదర్ ఒక కిల్లర్ గా ఎలా అయ్యాడు అనేది ఒక స్టోరీ అనమాట. కానీ దీంట్లో యాక్షన్ సీన్స్ చాలానే చాలా ఉన్నాయి. ఇంకా నేను దీన్ని చాప్టర్ 1 చదివినాను అనమాట. నాకు ఎలా అర్థమైందో మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన గచియా కూటా యానిమే మన 2025 లో రాబోతుంది. ఇది ఒక యాక్షన్ యానిమే కాబోతుంది. ఈ యానిమే కూడా చాలా అంటే చాలా హైప్ ఉంది అనమాట. ఈ యానిమే ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చాలా
చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ యానిమే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఈ యానిమేది స్పెసిఫిక్ రిలీజ్ డేట్ తెలీదనమాట మనకి. 2025 అని తెలిసింది. నాకు తెలిసి జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది ఈ యానిమే. ఇక దీని రికార్డింగ్ ఏమైనా లీక్స్ వస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేకి ట్రై చేస్తా. మన లిస్ట్ లో 4th యానిమే పేరు వచ్చి ఓమ్నిసింగ్ రిగార్డ్ అనమాట. లిటరలీ నేను దీన్ని మానవ చదువుతాను. ఒక్క చాప్టర్ వస్తుంది, నేనైతే షాక్ అనమాట లిటరలీ. ఇంకా ఈ మంగా ప్లాట్ ఏదంటే మనకి ఒక వరల్డ్ చూపెడతారనమాట. ఆ వరల్డ్ లో మన మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. తనకి మంగా చూడడం అంటే చాలా ఇష్టం. తను మంగాని బాగా చదువుతాడనమాట. ఇంకా తనకి ఒక ఫేవరెట్ మంగా ఉంటుంది అనమాట. ఆ మంగా పేరు వచ్చి 3 Ways to Survive in Real World Apocalypse అనమాట. ఈ మంగా మనోనికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ మంగా తనకి ఎంత ఇష్టం అంటే తను ఫుల్లీ సాడ్ గా ఉన్నా, తనకి అలోన్ గా ఉన్నా, తను ఎవరితోనైనా బులి అయినా ఈ మంగా చదువుతాడనమాట. ఈ మంగావి 3000+ చాప్టర్స్ ఉంటాయన్నమాట. మనోడు ప్రతి ఒక్క చాప్టర్ ని బాగా చదివింటాడు. ట్రైన్ లో పోతా తన లాస్ట్ చాప్టర్ కూడా తను ఎండ్ చేస్తాడనమాట. తను ఆ చాప్టర్ ఎండ్ చేసిన తర్వాతే ఒక లైట్ మెరుస్తుంది అనమాట మెట్రో స్టేషన్ లో. ఇంకా ఒక పప్పీ టైప్ ఒక క్రీచర్ వస్తుంది అనమాట. ఆ క్రీచర్ చూసి కొంచెం క్యూట్ గా కనపడిస్తుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఒక ప్రాంక్, ఇప్పుడు ప్రాంక్ చేసేది ఏంది అని ఆ క్రీచర్ తో జోక్ చేస్తా అంటారు అనమాట. అప్పుడే ఆ క్రీచర్ కి వస్తుంది కోపం. తన రేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట ఆ క్రీచర్ రేజ్ మోడ్ లోకి పోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ థింగ్ అవుతుంది. ఇక్కడ ఆ క్రీచర్ లిటరలీ అక్కడున్న హ్యూమన్స్ తలకాయ బ్లాస్ట్ చేస్తా అంటాడు అనమాట. తన బుర్రకాయస్ ని బ్లాస్ట్ చేస్తా అంటాడు లిటరలీ ఆ క్రీచర్. ఇంకా నేను ఈ ప్యానల్ చూస్తేనే ఏంది బాబు ఏమైతుంది ఇడా అనుకుంటే, ఇంకా నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ గా ఉంది నెక్స్ట్ ఏమైతుంది అని. ఇంకా ఆ క్రీచర్ ఇంతకి ఎవరు, మనోడు ఆ మాంగా ఎండ్ చేస్తేనే ఆ క్రీచర్ వచ్చింది. ఈ మాంగాకి ఆ క్రీచర్ కి ఏం లింకు, ఇప్పుడు ఏం కాబోతుంది అనేది ఈ మాంగా ప్లాట్ అనమాట. ఈ మానవాది ఒక యానిమే అడాప్టేషన్ రాబోతుంది. ఇంకా దీన్ని ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఎర్లీ 2025 లో రాబోతుంది అనమాట. ఇది ఒక యాక్షన్ యానిమే. లిటరలీ చాలా అంటే చాలా యాక్షన్ ఉంది దీంట్లో. చాలా అంటే చాలా బ్రూటల్ థింగ్స్ ఉన్నాయి. లిటరలీ మన సోలో లెవెలింగ్ ని పాస్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ యానిమే ప్లాట్ అలా ఉందన్నమాట. ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా ఇది 2025 లో రాబోతుంది. ఇంకా దీని అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే మనకి తెలియదు. నాకు తెలిసి మార్చి మంత్ లో ఏమన్నా రావచ్చు ఈ యానిమే. మన లిస్ట్ లో 5th యానిమే పేరు వచ్చి డెవిల్ మే క్రై అనమాట. ఇది ఒక గేమింగ్ సిరీస్ ది యానిమే అడాప్టేషన్ అనమాట. మనకి ఈ డెవిల్ మే క్రై గేమ్స్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. దీనిది ఒక యానిమే సిరీస్ రాబోతుంది మన నెట్ఫ్లిక్స్. ఇంకా ఇది 2025 లో రాబోతుంది. ఇలాగనే మన నెట్ఫ్లిక్స్ ఒక యానిమే కూడా తీసుకొని వచ్చింది. దాని పేరు వచ్చి సైబర్ పంక్ అనమాట. ఇలాంటి టైపే ఒక యానిమే తీసుకొని వస్తున్నారు, అదే డెవిల్ మే క్రై. దీంట్లో కూడా లిటరలీ చాలా అంటే చాలా యాక్షన్ ఉంది, చాలా అంటే చాలా థ్రిల్స్ ఉన్నాయి. దీన్ని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. అలాగనే ఒక కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఈ యానిమే ప్లాట్ అయితే నాకు తెలియదు. దీన్ని మాంగా అవైలబుల్ గా లేదు, అలాగనే డిఫరెంట్ సోర్స్ ఏంటివి లేవన్నమాట. గేమ్ ఆడిండల్లా దీని స్టోరీ గురించి తెలుసుకోవాలంటే. నేనైతే గేమ్ అయితే ఆడినలేదు. ఇంకా ఇది కూడా ఒక బెస్ట్ యానిమే అనమాట. చాలా రివ్యూస్ చూసా, చాలా బాగుంటుంది ఈ యానిమే. ఈ గేమ్ ఇలా ఉంటుందంటే యానిమే కూడా చాలా బాగుంటుంది, కానీ దీని యానిమేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈతతో మన లిస్ట్ ఈజ్ ఎండ్, మన టాప్ 5 లిస్ట్ ఈజ్ ఎండ్. లిటరలీ చాలా బాగున్న యానిమేస్ రాబోతున్నాయి మన 2025 లో. ఈ యానిమేస్ గురించి ఒక డీటెయిల్ రివ్యూ వీడియోస్ కూడా తీసుకొని వస్తా వాచ్ చేసిన తర్వాత. ఇంకా మన నెట్ఫ్లిక్స్ లోనే మాక్సిమం చాలా యానిమేస్ రాబోతున్నాయి. ఇంకా క్రంచీ రోల్ లో కూడా కొన్ని యానిమేస్ రాబోతున్నాయి అనమాట. ఇది నేను యాక్షన్ యానిమేస్ గురించి మాత్రమే చెప్పాను అనమాట. ఇంకా డిఫరెంట్ జానర్ యానిమేస్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా వీడియోస్ తీసుకొని వస్తా. ఇంకా ఈత దాన్ని చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటిదే మీకు ఒక టాప్ 10 బెస్ట్ తెలుగు డబ్ యానిమేస్ గురించి తెలుసుకోవాలంటే రైట్ కార్నర్ లో వీడియో వస్తూ ఉంటుంది. మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి మన డీమన్ స్లేయర్ ది న్యూ మూవీ వచ్చింది అనమాట. దానికి మనం డీటెయిల్ గా రివ్యూ చేసినాం అనమాట. ఆ 2 వీడియోస్ మీరు ఎవరైనా చూడుకుంటే కంపల్సరీ చూడుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బై.